మన మైండ్లో వచ్చే థాట్సే మన మైండ్లో వచ్చే ప్రతి థాట్ని సీరియస్గా తీసుకోకండి. మన థాట్సే మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి. ప్రతి మనిషికి బుర్రలో బోల్డెన్ థాట్స్ అడుతూ ఉంటాయి. వాటిని సీరియస్గా తీసుకుని ప్రతి థాట్ అన్ఇంపార్టెంట్ థాట్, మనల్ని బాగా ఇబ్బంది పెట్టే థాట్, మనల్ని డిప్రెషన్ గురి చేసే థాట్, మనల్ని బాగా అంటే మన వాల్యూ సిస్టమ్ దిగజార్చే థాట్, ఈ థాట్స్ని సీరియస్గా తీసుకోవడం వల్ల మనల్ని మనం కోల్పోతాం. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే మన బ్రెయిన్లో కొత్త థాట్ వచ్చిందో, కొత్త ఆలోచన వచ్చిందో, ఇది మనకి సరిపోద్దా? ఈ ఆలోచనతో మనం ముందుకు వెళ్ళగలమా? ఈ ఆలోచన ముందుకు తీసుకెళ్తే మన బ్రెయిన్లో మనకు వచ్చే నష్టం ఏంటి? ఫస్ట్ దాన్ని క్వశ్చన్ చేసుకోండి. ఇదే ప్రాక్టికాలిటీ అనమాట. ఇక్కడ ప్రతి మనిషి మొదలో కొన్ని వేల లక్షల థాట్స్ మెదులుతూ ఉంటాయి. అయితే ఈ థాట్స్ ఏవి బెస్ట్, ఏవి వర్స్ట్, అవి చాలా జాగ్రత్తగా డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి మన మైండ్లో ఒక చెత్త థాట్ వచ్చిందో, మన మైండ్లో మనల్ని డైవర్ట్ చేసే థాట్ వచ్చిందో, మన మైండ్లో మన జ్ఞానాన్ని, అంటే మనం సంపాదించుకున్న జ్ఞానం కానీ మనం అన్నిటినీ కోల్పోయే థాట్ వచ్చిందో, వెంటనే ఆ థాట్కి సంబంధించి ఒక క్వశ్చన్ చేసుకోండి. ఈ థాట్ మనకు అవసరం లేదన్నప్పుడు బ్రెయిన్లో ఒక టెక్నిక్ ఉంటుంది. అదే ఆటో సజెషన్ అనమాట. ఆటో సజెషన్ అంటే మనకి ఏం కావాలో, మనం ఏ థాట్, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలో, దానికి సంబంధించి మనం ఏ దృక్పథంలో ఆలోచించాలో మనకు మనం వెంటనే చెప్పుకోవాలి. దాన్నే ఆటో సజెషన్ టెక్నిక్ అంటారనమాట. ఈ టెక్నిక్ తెలియక చాలామంది ఒక థాట్ వస్తే దానిలో నుండిపోయి నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి, నాకు చాలా ఎమోషన్స్ వస్తున్నాయి, నాకు ఏదేదో గుర్తొస్తున్నాయి, ఇలా ఆలోచిస్తుంటారనమాట.